క్లాస్లో ఎస్ఏక్యూలో థర్డ్ క్వశ్చన్ అమ్మా ఇది. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ విత్ ద పాయింట్స్ A1, 2, 3, B2, 3, 1, C3, 1, 3. సో ఇక్కడ ఏమడుగుతున్నాడంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ని ఫైండ్ చేయండి అంటున్నాడు. ఒక 3 పాయింట్స్ ఇచ్చాడు, కానీ ఆ 3 పాయింట్స్ వెక్టార్ ఫామ్లోకి ఇవ్వలేదు మనం. సో కాబట్టి మనం ఐజేకే ఫామ్లోకి మార్చుకుందాం. ఓఏ ఈక్వల్స్ టు అని. ఓఏ అంటే ఏం లేదమ్మా, పొజిషన్ వెక్టార్ అంటాము. అంటే ఆరిజిన్ గుండా స్టార్ట్ అయితే దాన్ని పొజిషన్ వెక్టార్ అంటారు. సో ఓఏ ఈక్వల్స్ టు I+2J+3K, ఓబీ ఈక్వల్స్ టు 2I+3J+K, ఓసీ ఈక్వల్స్ టు 3I+J+2K. సో దీన్ని ఇలా కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అంటే ఏంటి, దాని ఫార్ములా తెలియాలి కదా మనకు. ఫార్ములా తెలిస్తే ఈజీ. ఇంకో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 mod AB క్రాస్ AC. ఫస్ట్ ఏం చేయాలంటే మనకి ఇక్కడ ఏబీ ఇచ్చాడా, క్వశ్చన్లో ఇవ్వలేదు కదా. సో కాబట్టి ముందు ఏబీని ఫైండ్ చేయాలి మనం. ఏబీని ఎలా ఫైండ్ చేస్తామంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పొజిషన్ వెక్టార్స్లో ఫైండ్ చేస్తాం. సో ఏబీ ఈజ్ ఈక్వల్స్ టు ఎలా ఫైండ్ చేస్తాం చూడండి, ఓబీ మైనస్ ఓఏగా ఫైండ్ చేస్తాము. సో ఇక్కడ ఓబీ అంటే ఎంత, 2I+3J+K మైనస్ ఆఫ్ I+2J+3K. ఇప్పుడు చూడండి అమ్మా, దీన్ని 2I+3J+K మైనస్తో మల్టిప్లై చేస్తే -I-2J-3K. సో ఫైనల్గా 2I - I ఎంత అవుతుంది, I అవుతుంది. తర్వాత 3J-2J వచ్చి +J అవుతుంది. సో ఇంకా K - 3K వచ్చి -2K అవుతుంది. ఇది ఏబీ. ఇలాగే మనం ఏబీ ఫైండ్ చేసిన తర్వాత ఇంకా ఏసీ ఫైండ్ చేయాలి కదా, ఫార్ములా అకార్డింగ్ టు ఫార్ములా. సో ఏసీ ఈక్వల్స్ టు ఓసీ మైనస్ ఓఏ ఈక్వల్స్ టు ఓసీ వచ్చేంతమ్మా 3I+J+2K మైనస్ ఆఫ్ I+2J+3K. సో వీరిద్దరిని సో 3I+J+2K మైనస్తో మల్టిప్లై చేస్తే -I-2J-3K. సో దీని వాల్యూ వచ్చి ఏమవుతుంది చూడండి అమ్మా, 3I - I అంతా 2I, J-2J వచ్చి -J, +2K - 3K వచ్చి -K అవుతుంది. దీని వాల్యూ ఇది ఏసీ వాల్యూ. నెక్స్ట్ చూడడమ్మా, ఇప్పుడు ఏం ఫైండ్ చేయాలి మనం, ఏబీ క్రాస్ ఏసీ ఫైండ్ చేయాలి కదా అకార్డింగ్ టు ఫార్ములా. సో ఏబీ క్రాస్ ఏసీ అంటే డెట్ ఫైండ్ చేయాలి, క్రాస్ అంటే డిటర్మినెంట్ కదా మనం ఫైండ్ చేసేది. ఇప్పుడు ఏబీ యొక్క ఐజేకే కోఎఫిషియంట్స్, ఏసీ యొక్క ఐజేకే కోఎఫిషియంట్స్ తీసుకొని వీళ్ళిద్దరి మధ్య డిటర్మినెంట్ చేయాలి. ఇప్పుడు మనం ఎలా చేస్తాము, ఫస్ట్ I ఇంటూ ఏం రాయాలమ్మా, ఇప్పుడు 1 × -1 AD - BC కదా. సో దాని రో యొక్క కాలము రోని క్లోజ్ చేసేస్తాం. I యొక్క -J ఇంటూ 1 × -1 -2 × -2 ప్లస్ K ఇంటూ 2 × -1 -2 × 1. దీన్ని సింప్లిఫై చేయండి అమ్మా. సో I ఇంటూ -1 -2 -J ఇంటూ -1 + 4 ప్లస్ K ఇంటూ -1 -2. దీన్ని సింప్లిఫై చేస్తే -3I -3J -3K. సో దీని వాల్యూ ఎంత, ఏబీ క్రాస్ ఏసీ వాల్యూ. ఏబీ క్రాస్ ఏసీ వాల్యూ ఇది. నెక్స్ట్ ఏం చేయాలి మనం, మాడ్ ఏబీ క్రాస్ ఏసీ ఫైండ్ చేయాలి కదా. మాడ్ ఏబీ క్రాస్ ఏసీ ఎలా ఫైండ్ చేయాలి, P = XI + YJ + ZK ఫామ్లో ఉందనుకోండి, దాని మాడ్ P ఏమవుతుంది, √X² + Y² + Z². సో సేమ్ ఇక్కడ కూడా అదే అప్లై చేయాలి మనం. -3 హోల్ స్క్వేర్ ప్లస్ -3 హోల్ స్క్వేర్ ప్లస్ -3 హోల్ స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేస్తే √9 + 9 + 9. సో అది ఏమవుతుందమ్మా, √27 అవుతుంది. √27 ఎలా రాసుకోవచ్చు మనం, 9 × 3గా రాసుకోవచ్చు. దీన్ని √9 × √3గా రాసుకోవచ్చు. √9 ఎంత, 3 కదా. సో 3√3. దేని వాల్యూ ఇది, మాడ్ ఏబీ క్రాస్ ఏసీ వాల్యూ వచ్చి 3√3. ఇంకా ఫైనల్గా మనం ఏం ఫైండ్ చేయాలి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫైండ్ చేయాలి.
సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏమవుతుందమ్మా 1/2 mod ఏబి క్రాస్ ఏసీ కదా. సో దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే మనం 3√3 divided by 2 square units. This is our final answer. Please like and subscribe and share.